నమస్తే అందరికీ. మనం ప్రజెంట్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్న దగ్గర ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఆయన పోరాటాలు తెలుసు. చిన్న స్థాయి నుంచి ఒక అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదగడం అంటే ఆషామాషి ముచ్చట కాదు, అంత ఈజీ కూడా కాదు. అన్నను వెల్కమ్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది, బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న వెల్కమ్ అన్న. నమస్కారం తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు థ్యాంక్ యూ అన్న, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఛానల్ వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ నమస్కారం అన్న. కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి, ఈ 20 నెలల పాలనకి 9.5 సంవత్సరాల పాలనకి ఏమైనా వ్యత్యాసం ఉందా అన్న ప్రజెంట్? కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే, తెలంగాణ సాధించబడక ముందు కాంగ్రెస్ పాలన, తెలంగాణ సాధించబడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించినటువంటి 9.5 సంవత్సరాల పాలన, ఆ తదనంతరం దాదాపు ఇప్పుడు 20-22 మాసాల కాలంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన. తెలంగాణ, నేను కాస్త పరుషమైనటువంటి పదాలతో మాట్లాడుతూ ఉన్నా, తెలంగాణ ప్రజల పాలిట శాపం కాంగ్రెస్ పార్టీ. అసలు తెలంగాణ అంటేనే చిన్న చూపు. తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నాం, అవమానానికి గురవుతున్నాం, అణచివేతకు గురవుతున్నాం అనేటువంటి మాటలతో, ఆర్తనాదాలతో అనేక సందర్భాల్లో న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీకి మొరబెట్టడం జరిగింది, నిలదీయడం జరిగింది, ఉద్యమించడం జరిగింది. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల గోసను అర్థం చేసుకొని పాజిటివ్గా ఆలోచించి వారికి న్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇవాళ మరొక్కసారి సర్వనాశ్ తెలంగాణ, కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి మారడానికి కారణం కాంగ్రెస్. భౌగోళికంగా, నైసర్గికంగా అనేక సంపదలకు, అనేక వనరులకు కానాచి తెలంగాణ. అటువంటి తెలంగాణను దయనీయమైనటువంటి దుస్థితిలో నెట్టడమే కాకుండా, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు 2వ శ్రేణి పౌరులుగా, దేహి అనేటువంటి దుస్థితిని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ఆ రోజు కలపాలనేటువంటి నిర్ణయం జరిగినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, ఆనాటి యువత, ఆనాటి విద్యార్థులు చాలా సీరియస్గా అపోజ్ చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఈ కలయికను వ్యతిరేకించినటువంటి ఆచార్య జయశంకర్ గారు, మా గురువు గారు, మా సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ గారిని, సార్ కలిపితే నష్టపోతాం అనేటువంటి ఆలోచనతో మీరు ఎందుకు ఉద్యమించుళ్ళు ఆ రోజులలో అనేటువంటి నా అనుమానాన్ని వారి ముందు పెడితే, వారు అన్నటువంటి మాట, 200 సంవత్సరాలు ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉండి బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నది కాబట్టి, బ్రిటిష్ వాళ్లకు ప్రపంచంలో ఉండేటువంటి సంపదను దోచుకునేటువంటి ఆర్ట్ అబ్బినటువంటి జనం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనతో పాటు ఈ భూప్రపంచం మీద వాళ్ళు ఆక్రమించినటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి సంపదను కొల్లగొట్టినటువంటి జెనెటిక్ ఫీచర్ కలిగినటువంటి జాతి తెల్లవాళ్ళ జాతి. ఆ జాతి వాళ్ళతోనే 200 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ లక్షణాలన్నీ సంపూర్ణంగా అబ్బినాయి. మనం ఇక్కడ రాచరిక వ్యవస్థలో ఉన్నాం, అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నప్పటికీ వెనుకబాటుతనానికి గురైనాం కాబట్టి, విద్యలో దోపిడీ విషయంలో మనం వాళ్ళతో చూసినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, ఈ 2 ప్రాంతాలను కలిపితే సర్వనాశనం అయిపోతుంది. నీళ్లు, నిధులు, నియామకాలలో దోపిడీకి గురవుతాం అనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు ఈ కలయిక అనేటువంటి ప్రతిపాదనను విభేదించడం జరిగింది. అయినా బలవంతంగా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్, తెలంగాణ ప్రజల ఆలోచనల్ని, ఆవేదనని, ఆర్తనాదాన్ని
వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా కలిపిన తదనంతరం 1969 నాటికే కలయిక జరిగింది. 1956లో 69 నాటికే ఏ నీళ్లు నిధులు నియామకాలు అయితే దోపిడీకి గురైతాయని ఆనాటి ఉద్యమకారులు భావించిల్లో, అనుమానించిల్లో అవన్నీ కూడా నిజమైనవి. కలపద్దంటే కలపడం జరిగింది. ఇవన్నీ అయినాయి. ఆ తదనంతరం అనేక ఉద్యమాలు వచ్చినాయి. చివరికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరినీ కదిలించి దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నిటి అంగీకారం సంపాదించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పాల్పడ్డది. ధర్మిలా కేసీఆర్ గారు నేను చావడమో తెలంగాణ రావడమో, కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్రయాత్ర అనేటువంటి నినాదంతో ప్రాణాలకు తెగించి అప్పటి వరకు 10 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం, అది ప్రజా తీర్పుల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా, రాజకీయ పార్టీల అంగీకారాన్ని సంపాదించడం ద్వారా డెమోక్రాటిక్గా చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేసినప్పటికీ కాంగ్రెస్లో దుర్మార్గపు వైఖరితో తెలంగాణ ఇచ్చేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా ఆంధ్ర ప్రాంతం వారికి హక్కుభుక్తం చేస్తున్నటువంటి కుట్రను ఛేదించాలి, తెలంగాణ సాధించడమే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచనతోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం, తను చావు అంచుల్లోకి పోయిన తర్వాత ప్రకటన రావడం, ప్రకటన వచ్చిన తర్వాత గంటల్లోనే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి ద్రోహం చేసి వందలాది మందికి చావులకు కారణమైంది. ముమ్మాటికి కాంగ్రెస్. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నికృష్టం, నీచత్వానికి పరాకాష్ట. వందలాది మంది తెలంగాణ యువ సోదరులు, విద్యార్థి బిడ్డలు వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. తదనంతరం తెలంగాణ సాధించుకున్నాం. ఇది కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం. ఫేజ్ 1 మేము ఉద్యమం స్థాపించే నాటికి సర్వనాశనం చేసిన తెలంగాణ. ఉద్యమం చేసిన తర్వాత డెమోక్రాటిక్గా మమ్మల్ని ఈ మూమెంట్ను అర్థం చేసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నీచ రాజకీయం వెరసి తెలంగాణ సాధించబడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, అంటే నేను 1970 నుండి ఆంధ్రప్రదేశ్, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వానిగా మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ అంటే కరెంటు ఉండదు, తెలంగాణ అంటే నీళ్లు ఉండవు, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. తెలంగాణ అంటే రవాణా సౌకర్యాలు ఉండవు, తెలంగాణ అంటే విద్యా సదుపాయాలు ఉండవు, తెలంగాణ అంటే వైద్య సదుపాయాలు ఉండవు. అంటే అన్ని రకాలుగా ప్రతిదీ సమస్యే. 1956లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 వరకు నేను ఇందాక మీ ముందు ఉంచినటువంటి ఈ 6-7 మౌలిక సమస్యలు శాశ్వతంగా సమస్యలుగానే కొనసాగినాయి తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. దానికి భిన్నంగా 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రతి రంగంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 5-6 రంగాల్లో తెలంగాణ అంటే సస్యశ్యామలమైనటువంటి భూములు, తెలంగాణ అంటే జల కళ తొనికిసలాడేటువంటి చెరువులు, తెలంగాణ అంటే కనురెప్పపాటు పోనటువంటి కరెంట్, తెలంగాణ అంటే దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి ఆశ్రమ పాఠశాలలు, తెలంగాణ అంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు చేశాయి. మేము ఆనాడు తెలంగాణ కొనసాగినప్పుడు 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 33 మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. ఎక్కడైతే పిహెచ్సిలు ఉన్నాయో, మా భూపాలపల్లి గతంలో అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజు, ఒక 200-300 బెడెడ్ హాస్పిటల్, సింగరేణి హాస్పిటల్. అంటే ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన అన్నీ కూడా పరిష్కరించి అప్పటి వరకు సమస్యలుగా కొనసాగినటువంటి ప్రతి దాన్ని
పరిష్కరించినటువంటి ఘనత. తెలంగాణ అన్ని రంగాల్లో తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1, పంటల ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1, కరెంటు వినియోగంలో దేశంలో నంబర్ 1, గ్రామీణ పారిశుద్ధ్యంలో నంబర్ 1, అటవీ గ్రీనరీ పెంచడంలో నంబర్ 1, పట్టణ ప్రాంత అభివృద్ధిలో నంబర్ 1. దేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అవార్డ్స్ ఇస్తే అవుట్ ఆఫ్ 20 18 19 తెలంగాణకి సందర్భాలు కోకొల్లలు. ఇవన్నిటికీ దేనికి నిదర్శనం? అభివృద్ధి. కేంద్రంలో ఉన్నది మా మిత్రపక్షం కాదు, ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మాకు సంబంధం లేదు. అంటే అటువంటి అపురూపమైనటువంటి పాలన 9.5 సంవత్సరాలు. నాకు ఎన్నికల సందర్భంగా, పోయినసారి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారితో పాటు తెలంగాణ మొత్తంగా పర్యటించేటువంటి అవకాశం నాకు దక్కింది. వారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ కరెంటు కోతలు ఉంటాయి, మళ్ళీ కరెంటు అధికారంలోకి వస్తే మీరు నీళ్ళ సమస్య వస్తుంది, ఎరువుల కొరతలు ఉంటాయి, మళ్ళీ చెప్పులు క్యూలో పెట్టాల్సినటువంటి దుస్థితి, అదే పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట ఆయన ఏదైతే చెప్పిండో ఇవాళ అది పునరావృతం అవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే వెరసి దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. వాళ్ళ పాలనా నిర్వాహకం గతంలో ఆ విధంగానే ఉన్నది, మళ్ళీ అధికారంలోకి వస్తే అదే పునరావృతం అవుతుంది. వాళ్ళకి ఆర్ట్ లేదు. ఒకటి ఆ తపన. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం, ఫస్ట్ తను ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఫస్ట్ వాస్తవం సార్ అది. నంబర్ 1. నంబర్ 2, నా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా, నా రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి అర్జ్ ఉండాలి. ఫస్ట్ అవగాహన, సెకండ్ అర్జ్, థర్డ్ ఆత్మవిశ్వాసం, నేను చేస్తాను, 3 ఖచ్చితంగా ఇది నేను చేసి తీరుతా అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇలా అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు తెలంగాణలో కానీ. ఒక ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు చూసినాం, రాజశేఖర రెడ్డి చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. వీళ్లకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు సెటిల్డ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. ఇక్కడ ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు చాలా సెటిల్డ్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. అదే సెటిల్డ్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి పర్వాలేదు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, వైఫల్యం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్పగా పాలించినటువంటి. కానీ ఒక కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అన్ని సమస్యలు, అనేక సమస్యలు, అని చివరికి ముఖ్యమంత్రి గారు ఆఫీసు కూడా ఎక్కడ పెట్టుకోవాలనే దాని విషయంలో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ నుంచి మొదలైనటువంటి పాలన సమస్యలన్నిటి పరిష్కరించి తెలంగాణలో అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ కూడా చక్కబెట్టి ఎవరు ఊహించనటువంటి ఇవాళ జిల్లాలను చేసినాం. ఎవరు ఊహించిండ్రు? ఇవాళ అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ 1000 వరకు ఈరోజు తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఎవరి డిమాండ్ కాదు. పాలకుడికి నా రాష్ట్రం పట్ల బాగు చేయాలనేటువంటి తపన ఉన్నది. కాబట్టి ఏకకాలంలో చాలామంది ఏం చేస్తారంటే ఒక సమస్య పరిష్కారం వెనక ఇంకొక సమస్య మీద దృష్టి పెడతారు. కానీ మౌలిక సదుపాయాలు, మౌలిక సమస్యల విషయంలో ఏకకాలంలో అన్నిటి మీద దృష్టి పెట్టి అన్నిటిని కూడా చక్కబెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం, చాలా జుగుప్స, బాధ, చాలా 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 మేము ఒక రకంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతా ఉన్నాం. చాలా గౌరవంగా గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళతో మేము కలిసి పనిచేసినామని చాలా ఒక రకమైనటువంటి ఆత్మాభిమానంతో మాట్లాడేది. ఎన్టీ రామారావు గారితో పనిచేసినాం, ఇంకో రాజశేఖర రెడ్డి గారి పాలన చూసినాం, మళ్ళీ కేసీఆర్ గారి అపురూపమైన పాలన చూసినాం.
అని చెప్పుకున్నటువంటి మేము ఇటువంటి నికృష్ట పాలనలో మేము కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి బాధ అనిపిస్తుంది కదా సార్ వాస్తవంగా చాలా, ఎందుకంటే మీరు చాలా దగ్గర నుంచి ఉద్యమం కేసీఆర్తో పర్ఫెక్ట్గా ఉన్నారు. చాలా దురదృష్టం, చాలా బాధాకరమైనటువంటి, నా వ్యక్తిగతం కాదు, సమాజానికి పాలకుల పట్ల, సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు రోజు రోజుకు వ్యవస్థ పట్ల నమ్మకం పెరగాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన ఈ 21 మాసాలు 22 మాసాల కాలంలో ఇది 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 కరెక్ట్ కాదు. 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పాలనా తీరు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేర్చలేదు. ఈ దేశంలో అంటే రాజకీయ పార్టీలు అనేటివి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా హామీలు ఇవ్వడం అనేది పరిపాటి. కానీ అధికారం కోసం డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ఓట్లు పెంచుకోవాలి, సీట్లు పెంచుకోవాలి, అధికారంలోకి రావడం అనేదే పరమార్థం. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి పార్టీ అవగాహన లేకుండా లేదా అవగాహన ఉండి మోసం చేసేటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను అశానిపాతానికి గురి చేయడం అయితే క్షంతవ్యం కాదు. 2014 నుండి 2023 వరకు, అంటే మేము అధికారం కోల్పోయే నాటి వరకు తెలంగాణలో వ్యవసాయ పరంగా అనేక రెట్లు ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ యోగ్యమైనటువంటి రైతులకు కూడా ఇబ్బందులు లేవు సార్, అన్ని ఇచ్చినాం కదా. మేము అనుకోకుండా పెరిగినటువంటి సాగు విస్తీర్ణానికి కూడా ఇబ్బందులు లేక యూరియా లాంటి అందించగలిగినప్పుడు, గతంలో యూరియా కొరత లేకుండా రాష్ట్రాన్ని ఆ ట్రాక్ మీద నిలిపినటువంటి 1 year ముందే అడ్వాన్స్గా పెట్టిండు కేసీఆర్. ఎంత ముందు చూపుతోని దేశంలో ఏ పంటలు ఎప్పుడు వేస్తున్నారు, మన అవసరాలు ఎప్పుడున్నాయి, ఎదుటోళ్ళ అవసరం రాకముందే మనం ఏ రకంగా దాన్ని స్టాక్స్ పెట్టుకోవాలి, సమస్యను ముందే ఊహించి, ఇదంతా దేనికి నిదర్శనం? పాలకుడి దక్షతకు, పాలకుడి తపనకు నిదర్శనం. వీళ్ళకి ఇది లేదు కదా, వాళ్ళకు తపన లేదు, దక్షత లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి చిత్తశుద్ధి లేదు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు బేషరతు కూడా ఒప్పుకున్నాడు, మేము మోసం చేసే అధికారం వచ్చినాం అనేటువంటి మాట. ఒకవైపు మేము మోసం చేసే అధికారంలోకి వచ్చినామని మాట చెప్తూనే అదే ముఖ్యమంత్రి మళ్ళీ వైఫల్యాలకు ఎదుటోళ్లను బాధ్యత చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ సాగు విస్తీర్ణం అని చెప్తా ఉంటారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. సాగు విస్తీర్ణం కాళేశ్వరం కట్టిన తర్వాత పెరిగిందని బీఆర్ఎస్ చెప్పుకొస్తూ ఉంటే అసలు కాళేశ్వరంతో సంబంధం లేదు. భూపాలపల్లి జిల్లా అంటే మనకు గుర్తుకొస్తుంది, మన జిల్లాలోనే ఉంది కాబట్టి. కాళేశ్వరం సంబంధం లేకుండా సాగు విస్తీర్ణం పెంచేసినాం, అసలు కాళేశ్వరం ఎక్కడ పనికి వచ్చింది అని అంత పెద్ద ప్రాజెక్టును. ఇప్పుడు వీళ్ళ మూర్ఖత్వం ఏంటంటే, ఒక ప్రాజెక్టు కానీ ఒక సమస్య పట్ల స్పష్టత, సమగ్రత ఉండాలి. నిన్న ఆయన ఏమంటున్నాడు, మూసి అనుసంధానం చేస్తానంటున్నాడు, మూసి పునరుజ్జీవం చేస్తాను. వచ్చే నీళ్ళు ఎక్కడి నుండి? కొండపోచమ్మకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి, ఎక్కడికి వచ్చినా, ఇవాళ సూర్యాపేటకు వచ్చినా లేదా తుంగతుర్తికి వచ్చినా, మన గంధమల్లకు వచ్చినా, మన ఇందాక మల్లన్న సాగర్కి వచ్చినా, రేపు మన మూసీకి వస్తున్నా, ఎవరి నీళ్ళు, ఎక్కడి నీళ్ళు, ఇవన్నీ కాళేశ్వరం అనేటువంటి బృహత్ పథకంలో అంతర్భాగమైనటువంటి కార్యక్రమాలు. ఈ కాలువలు కానీ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చాలా సోదారంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సుదీర్ఘమైనటువంటి శాసనసభలో కానీ అది 1-2 సార్లు వింటే మస్తు క్లారిటీ. ఆయన ముఖ్యమంత్రి గారు అది చూస్తే నేను 2 times చూసాను సార్, ఆయన అవగాహన పెరుగుతుంది. ఇంకా మూర్ఖత్వంతో మసిబూసి మారేడుగా ఇవాళ ఆంధ్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నీళ్ళు ఆపకుండా ఇక్కడ నీళ్ళను అక్కడికి పంపడం ద్వారా చివరికి చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి వాళ్ళ
రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర సాగుతున్నది. దాని ఫలితంగా తెలంగాణ రైతాంగం ఇలా సాగునీటి కోసం హాహాకారాలు చేసేటువంటి దుస్థితి వచ్చింది. పాలకుడిగా మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురమ్మని, మంచి చేయమని తప్ప వాళ్ళని పిల్లయి చేయడం కోసం కాదు. అందుకనే ఈ మధ్య మా యువనాయకుడైనటువంటి కేటీఆర్ గారు వీటన్నిటి మీద ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. మీకు దమ్ముంటే, మీ పాలన బాగున్నదని మీరు భావిస్తే 10 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే సరిపోతుంది కదా. 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించారు. లేదా రేవంత్ రెడ్డి గారు మీరైనా కొడంగల్లో రాజీనామా చేయండి, అదే మా పట్నం నరేందర్ రెడ్డిని పెట్టి నీ సంగతి ఏదో తెలుస్తూ ఉంటున్నాం. ఇది మేము అహంకారంతో చెప్తున్నది కాదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట. ఆత్మవిశ్వాసం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంది? ఈ పాలనా నిర్వాహకం. గతంలో మా పాలన సందర్భంగా మేము అందించినటువంటి సేవలు, మేము తీసుకొచ్చినటువంటి మార్పు, మా వల్ల జరిగినటువంటి అభివృద్ధి, గతానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య గుణాత్మకమైనటువంటి అభివృద్ధి అనే మార్పును సాకారం చేసినాం కాబట్టి దాని ప్రాతిపదికన మాట్లాడుతున్నాం. 10 మంది ఎమ్మెల్యేల పైన ఏమన్నా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? అసలు మీకు సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఒకటి వ్యక్తిగా పార్టీ ఫిరాయింపులను నేను కూడా తీవ్రంగా విభేదిస్తా. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిరాయింపుల విషయానికి వస్తే బహిరంగ దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున ఏకంగా బీఫామ్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పరిస్థితి. ఎంపీగా పోటీ చేస్తే దానికి మించినటువంటి అది మన కళ్ళున్నటువంటి ప్రతి ఒక్కరికి స్పీకర్ గారు స్వయంగా సాక్షి, మనమందరూ సభ్య సమాజం అంతా సాక్షి. దానికి ఆధారాలు ఎవరో చూపించాల్సినటువంటి అవసరం లేదు, సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి. కడియం శ్రీహరి గారు ఆయన బిడ్డ కోసం వరంగల్ పార్లమెంట్ పరిధి మొత్తం జరిగింది. ఇంత నేకడ్గా జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు చాలా దేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచానికే ఆదర్శప్రాయమైనటువంటి భారత ప్రజాస్వామ్యానికి మచ్చ రాకూడదు అనేటువంటి ఒక విజ్ఞతతో చేసినటువంటి సూచనని నేను స్పీకర్ గారికి సూచన చేస్తా ఉన్నా, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూనే ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళు, నాకు గుర్తున్నది ఎన్నికల మేనిఫెస్టోలోనో లేదో ఏదో ఒక సందర్భంలో ఆ పార్టీ అన్నటువంటి మాట, ఎవరైనా మా పార్టీలోకి రాదలుచుకుంటే రిజైన్ చేసి రావాలి అనేది వాళ్ళు ఒకటి. ఇవంతా జరిగిన ఇప్పుడు గతంలో ఎవరేం చేసిండ్రు అనే దానిది ఒక భాగం అయితే, మీ పార్టీగా ఫిరాయింపు చట్టాలను తెచ్చినటువంటి పార్టీ మీది, వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు వేరే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి రావాలనేటువంటి మాట చెప్పి మీరు ఇవాళ మసిబూసి మారేడుగాయ చేసేటువంటి మాటలతో మభ్యపెట్టవచ్చు అనుకుంటే, శిశుపాలని తప్పులు ఎన్నో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలు ఆ రకంగా లెక్కగడతా ఉన్నారు. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో దాని ప్రభావం, దాని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది రైతులు, చాలామంది యువకులు వాళ్ళ ఆవేదనను మీ గవర్నమెంట్ తెచ్చినందుకు శిక్ష మాకు ఇదే అని ఎవరిది వాళ్ళు ఒక రైతు ఆయన చెప్పుతూ ఆయన కొట్టుకుంటున్న పరిస్థితి. ఇటువంటి కోకొల్లలు మా ఆడబిడ్డలు, తర్వాత విద్యార్థి మిత్రులు, రైతాంగం, ఏ ఒక్క వర్గం కూడా సమాజంలో ఒక ప్రభుత్వం ఏకకాలంలో అన్ని వర్గాలను సంతృప్తి పరచకపోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కొందరు మాకు న్యాయం జరగాలనేటువంటి ప్రతిపాదన, డిమాండు, ఆందోళన సమాజంలో కనబడుతుంటుంది. కానీ ఏకకాలంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేని, బాధపడుతూ ఒక రకంగా చాలా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ఆ భావన, ఆ బాధ, ఆ ఆవేదన, ఆ ఆందోళన సమాజం మొత్తం వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భం నాకు తెలిసి చరిత్రలో ఇది మొదటిసారి. సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు సర్పంచ్లు దిగిపోయి కూడా 1.5 సంవత్సరం కాలం అయిపోయింది సార్.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే ఆస్కారం ఉందా సార్ 9వ షెడ్యూల్ లేకుండా? ఇది ద్రోహం. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి బీసీల పట్ల ద్రోహి. ఒక తెలంగాణలో 42% రిజర్వేషన్ విషయం కాదు, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలుతున్నటువంటి కాలం మొత్తంలో బీసీల కులగణన చేయనటువంటి దుర్మార్గానికి ద్రోహానికి బీసీలను అణచివేసినటువంటి పార్టీ పొలిటికల్లీ అన్టచబుల్ అయిపోయారు బీసీలు. రెండవది, ఈ దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులు. ఇప్పటికీ నేను చాలా ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకున్న పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఈరోజు కూడా బీసీలు రెండవ శ్రేణి ప్రజలే. దేశం ప్రజాస్వామ్య దేశం. మెజార్టీ ప్రజలు బీసీలు. ఇక్కడ ద్వితీయ శ్రేణికి వచ్చింది బీసీలు. 60% ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు. వీళ్ళ కులగణన జరగదు, వీళ్ళకు మంత్రిత్వ శాఖ ఉండదు, వీళ్ళ 60% జనాభాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉండవు. అందుకనే భయంకరమైనటువంటి ద్రోహం కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఈ మధ్యకాలంలో బీసీల వాదం వింటున్నాం, మేమెంతో మాకంతా అని. ఒకవైపు దేశవ్యాప్తంగా మేము 60% ఉన్నాం, మా కేటాయింపులు మాకు న్యాయం కూడా ఆ స్థాయిలో జరగాలి, కులగణన జరగాలి, కులగణన జరిగితే మా జనాభా మా వాటా మా శాతం తేలితే దానికి అనుగుణంగా ఖచ్చితంగా మాకు న్యాయం. సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాము అన్న ఒక ప్రకటన విడుదల చేసిన ఇప్పుడు అనివార్యత ఏర్పడ్డది. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దేశంలోని బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని చూసి ఇంకా ఎన్నో సంవత్సరాలను పాటు వీళ్ళని ఏమార్చలేము, వీళ్ళ మనసులలో ఈ పార్టీలు ప్రభుత్వాలన్నీ మాకు ద్రోహం చేస్తున్నాయి అనేటువంటి ఆవేదన గూడు కట్టుకుంటా ఉన్నది. దానికి ఉపశమనం, నిప్పుల మీద నీళ్లు చల్లాలనేటువంటి ఆలోచనతో కులగణన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. దాన్ని తప్పకుండా అందరం కూడా స్వాగతించాల్సిందే. అయితే దేశంలో మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం బీసీలు చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణలో రాజ్యాధికారం రావాలి అనంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల కాలంలో చక్కగా డెవలప్ చేసినటువంటి పార్టీ, ఈ పార్టీ చేతుల్లో తెలంగాణ సేఫ్గా ఉంది కాబట్టి అధికారం మాకు అందని ద్రాక్ష అనేటువంటి భావనతో తెలంగాణలో మెజారిటీగా ఉన్నది బీసీలు కాబట్టి వీళ్ళ ఓటు బ్యాంకు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో స్థానిక సంస్థలలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 4-5 ప్రధానమైనటువంటి సమస్యలున్నది. మొదటిది మాకు సంపాదించినటువంటి ఈ 42% స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. రెండవది చట్టబద్ధత, బీసీ సప్లాన్కి చట్టబద్ధత తీసుకురావడం. తర్వాత దానికి అనుగుణంగా ఇంకా 1,00,000 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, అన్ని తూట్లు కూడా. ఇవాళ 6 నెలల్లోనే చట్టబద్ధత తీసుకొస్తాననేటువంటి విషయం 2 మాసాలు అవుతా ఉన్నది, దాన్ని ఊసేయలేదు. 1,00,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయించాలి. పోయినసారి 7,000 కోట్లు ఏమో పెట్టిండ్లు, ఖర్చు చేసింది 2-3 కోట్లు, 10%. అంటే బీసీలకు ఎటువంటి ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనడానికి ఇవి నిదర్శనం. తర్వాత ఇంకా అనేక ఉన్నాయి. దాంట్లో ఈ 42% రిజర్వేషన్లు అమలు మేము డే 1 నుంచి చేస్తున్నాము. తమిళనాడు వాళ్ళు ఏ రకమైనటువంటి పోరాటం చేసిండ్రు, 69% అమలు అవుతుంది సార్. అందుకనే ఆ 9th షెడ్యూల్లో చేర్పించడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం తప్ప నీ జీవోలు కానీ నీ ఆల్టర్నేట్ ఎన్ని చేసినా వేస్ట్. నువ్వు చేసేటువంటి శాసనసభ తీర్మానాలు ఇవేవి కూడా సమస్యకు పరిష్కారం కాదు అని. ఇవన్నీ రాజకీయ జిమ్మిక్కులేనే సార్, ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అర్థమవుతున్నది. వీళ్ళు అంటే వాళ్ళ అంతరంగంలో ఉన్నది ద్రోహం, మీదికి చేయడం, నమ్మించడం.
వాళ్ళు ద్రోహంతోనే చేసినప్పటికీ పోయిన ఎన్నికలలో నమ్మించడంలో వాళ్ళు సఫలీకృతమైంది, సక్సెస్ అయిన వాస్తవం. అదే ప్రయోగం మళ్ళీ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా చేసి వాళ్ళ వైఫల్యాలన్నింటినీ కూడా బయట వాళ్ళ మీద నెట్టేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా తెలంగాణ బీసీ ఉద్యమకారులు డే 1 నుంచి ఒకే మాట కట్టుబడి ఉన్నాం, 9th షెడ్యూల్లో చేర్పించాలి. ఆ రోజు శాసన మండలిలో చర్చకు వచ్చినప్పుడు, శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు మేము ఆ బిల్లును స్వాగతించినాం. మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకురండి, అన్ని పార్టీలను తీసుకుపోదాం, దేశంలో ఉన్న మీది ఇండియా కూటమి కాబట్టి మీకు అనేక పార్టీల మద్దతు ఉన్నది కాబట్టి ఆ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేద్దాం, ప్రధానమంత్రిని ఇతరత్ర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళని కూడా కలిసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవడం ద్వారా ఈ 9th షెడ్యూల్లో చేర్పిద్దాం. తెలంగాణ అంటే ఈ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు తిరిగి రాకూడని భీషణ ప్రతిజ్ఞ చేసి పోదాం అని చెప్పినాం. జయలలిత గారు గతంలో వాళ్ళ రాష్ట్ర హక్కుల కోసం తాను శపథం చేసిపోయింది, నేను ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నా, ఇది అమలు చేసుకొని మాత్రమే మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి మద్రాసుకు తిరిగి వస్తా అని చెప్పింది. అదే రకంగా చేసింది. అయితే మేము ఇంత చక్కటి సూచన చేస్తే మేము సహకరిస్తామంటే ఆయన తూతూ మంత్రంగా ఢిల్లీకి ఆయన పోయి ఏం చేసిండు, ప్రధానమంత్రిని తిట్టిండు. ఈయనని దించుతాం, రాహుల్ గాంధీ సాధిస్తాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, దానికి చట్టబద్ధత ఇప్పుడు కావాలని అంటే 9th షెడ్యూల్లో పెంచాలి. వాస్తవం. అంటే ఇప్పుడు ఏంది వీళ్ళ కుట్ర, ఇప్పుడు కాకూడదు అనేది కదా. రాహుల్ గాంధీని ఇప్పుడు మోడీని దించుతామనంటే, మోడీని దించుతామనేటువంటి స్లోగన్తో పోతే దానికి చట్టబద్ధత వస్తుందా? రాదు, నెవర్. అంటే దుర్మార్గం. అయితే దీంట్లో వెనుకున్నది ఏంటంటే ప్రతిదీ కుట్రే, ప్రతిదీ ద్రోహమే, ఆచరణ సాధ్యంగా అని హామీ ఇచ్చినాం కాబట్టి ఇది అమలు కాదు కాబట్టి మళ్ళీ దీన్ని రెచ్చగొట్టేటువంటి మాటల ద్వారా మభ్యపెట్టి మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, మిగతా వాళ్ళు కలిసి రాలేదు అనేటువంటి అదే నెపమేస్తున్నారు. కానీ సార్ అదే జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేసిన ధర్నాకు కనీసం సోనియా గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, ఏఐసిసి అధ్యక్షుడు కూడా రాని పరిస్థితి. మీరు అన్నది 100% రైట్. అయితే అంటే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం చూడండి. ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఎవరు రాలేదు, కానీ తెల్లారులే బీహార్లో ఓట్లు ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ బయలుదేరుతాడు, కాంగ్రెస్ పార్టీ బయలుదేరుతుంది, ఇండియా కూటమి బయలుదేరుతుంది. ఈయన మన ఉత్తర కుమారుడు ముఖ్యమంత్రి గారు పోతాడు, ఆయన పోతాడు. కానీ అదే రేవంత్ మరి తెలంగాణ విషయంలో వాళ్ళని మాత్రం తీసుకురాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ద్రోహం, వాళ్ళ చిత్తశుద్ధి అనేది డిక్షనరీలో లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదల్లా పూరిత ఆలోచన, ద్రోహం చేయడమే. వెరసి ఇవాళ తెలంగాణ మళ్ళీ 2014 పూర్వం ఎటువంటి దయనీయమైనటువంటి దుస్థితిలో కునారిల్లిందో ఇవాళ మేము వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నా, ఉద్యోగులతో మాట్లాడుతున్నా, విద్యార్థులతో మాట్లాడుతున్నా, వ్యాపారాలతో మాట్లాడుతున్నా, రియల్ ఎస్టేట్లతో మాట్లాడుతున్నా, కార్మికులతో మాట్లాడుతున్నా, మహిళా సోదరిమణులతో. నో బడీ ఈజ్ హ్యాపీ. ఎవరు కూడా ఈ పీడ ఎప్పుడు విరుగడవుతుంది, 3 సంవత్సరాలు ఎప్పుడు గిర్రున తిరుగుతాయి అనేటువంటి అంత రాబోయే ఒక్కొక్క రోజును తలుచుకొని ప్రజలు ఇంకా ఒక అభద్రతకు లోనేటువంటి దిశగా ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉన్నది. వీళ్ళదంతా కేసీఆర్ గారిది నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి, వీళ్ళది నిర్మూలనాత్మకమైనటువంటి వైఖరి. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు తిన్మార్ మల్లన్న పార్టీ పెట్టినాడు బీసీ పార్టీ అని, కవిత కూడా పార్టీ పెట్టబోతుంది బీసీల కోసం అని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ పార్టీల ద్వారా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ మన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఎలా ముందుకు వెళ్తా ఉంది బీసీ సమాజం అన్నది? అంటే ఒక బీసీ నాయకుడిగా మేము తెలంగాణ
సాధనోద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహుల చేత కూడా జై తెలంగాణ అనిపించాడు. వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం రామనామ జపంలాగా జపించబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. బీసీలకు అధికారంలో కొనసాగినప్పుడు సంపూర్ణమైనటువంటి న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీసీల విషయంలో కేసీఆర్ గారి చిత్తశుద్ధికి నిదర్శనం నిబద్ధతకి ఏంటంటే మేమందరం గంభీరంగా గమనిస్తూ ఉన్నాం. బీసీ కుల సంఘాల వాళ్ళు బీసీ అంశాన్ని తీసుకున్నారు. ఆ టైంలో మమ్మల్ని బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు అందరికీ ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు తమిళనాడు పోండి, బీసీలకు ముమ్మాటికి న్యాయం జరగాలి. తెలంగాణ సమాజం అంటే అత్యధికం ఆయన తెలంగాణ మూవ్మెంట్ సందర్భంగా కూడా చెప్పేది 100-85-90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న సమాజం ఉన్నటువంటి సమాజం ఇది. కాబట్టి ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలనో అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అమలు చేసి చూపించాడు. ఆ క్రమంలోనే బీసీ వాయిస్ పెరుగుతున్నటువంటి క్రమంలో మమ్మల్ని అందరినీ తమిళనాడు పోయి స్టడీ చేసి రమ్మన్నాడు. మేము స్టడీ వచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పినాం. అందుకనే మీరు ఖచ్చితంగా బీసీ కాజ్ కోసం సీరియస్గా పనిచేయండి, మన పార్టీ చాలా అనుకూలం, బీసీలకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే సాధించబడ్డ తెలంగాణకు పరమార్థం దక్కుతుంది అనేటువంటి మాట మాట్లాడింది. కాబట్టి ఏనాటికైనా తెలంగాణ బీసీ సమాజానికి మేలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం మిగతా వాళ్ళకంటే కూడా ముందుంటుంది. ఆ దిశగా బీసీ నాయకులమైనటువంటి మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి వారి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. కవిత పార్టీ పెట్టడం ద్వారా బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్. ఎస్, ఇవాళ కేసీఆర్ గారిని చూసిండు, బీఆర్ఎస్ని చూసిండు, నమ్మి కాంగ్రెస్ని చూసిండు. అంతగానో గొప్ప పార్టీలు అవి, అంతగానో గొప్ప పార్టీలు. ఎదుటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ తెలంగాణ ప్రయోజనాలు బీసీల ప్రయోజనాలు కాపాడే నాయకుడు ఏకైక పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో